సో మనం ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్లో మొదటగా నేర్చుకునేది ఇంటర్వెల్స్. సో ఇంటర్వెల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం చేసి ఆన్సర్ మొత్తం వచ్చేసి ఆన్సర్ కూడా వచ్చేసింది, కానీ ఆన్సర్ రాయడం రావాలంటే ఇంటర్వెల్స్ మీద క్లారిటీ ఉండాలి. సో ఇంటర్వెల్స్ మీద క్లారిటీ లేనప్పుడు మీరు ఆన్సర్ ఒకటి రాయితే ఇంకోటి రాస్తారు. సో ఆ బ్రాకెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది. సో ఆ బ్రాకెట్లో అంటే మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది, మొత్తం ప్రాబ్లం అంతా చేసేసి ఉంటారు, ఆన్సర్ అంతా వచ్చేసింది. ఇంకా ఆన్సర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మార్క్ చేయాలి కదా. సో మార్క్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వెల్స్ మీద క్లారిటీ లేకపోతే సో ఒకటి రాయిపోయి ఇంకోటి రాసే అవకాశాలు ఉంటాయి. సో ఇంటర్వెల్స్ అనేది ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. సో మళ్ళీ నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు నేర్చుకుని పర్ఫెక్ట్గా ఇంకెప్పటికీ మర్చిపోకూడదు. ఈ టాపిక్ అనేది ఇంటర్వెల్స్ అనేది ఎప్పటికి కూడా మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకవేళ ఇంకా క్లారిటీ అయితే మళ్ళీ మళ్ళీ వీడియో చూడండి. ఫస్ట్ మనకి రియల్ లైన్ అనేది తెలుసు. రియల్ లైన్ అంటే ఫస్ట్ మధ్యలో 0 ఉంటుంది, నెక్స్ట్ రైట్ సైడ్ 1 2 3 4 5, అలాగే లెఫ్ట్ సైడ్ -1 -2 -3 ఇట్లా. సో రైట్ సైడ్ పోతున్న కొద్దీ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, లెఫ్ట్ సైడ్ పోతున్న కొద్దీ నెంబర్స్ డిక్రీజ్ అవుతుంటాయి. సో ఇవి చిన్నవి ఆల్రెడీ మీకు తెలిసినాయి. జస్ట్ ఒకసారి న్యాచురల్ నెంబర్స్ అనగానే ఆ న్యాచురల్ నెంబర్స్ రాసేస్తాం 1 2 3 4 5. అంటే ఈ బ్రాకెట్ పెడితే అర్థం ఏంటి, దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. సో ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఏంటంటే ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి, ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏం తీసుకోకూడదు. అంటే బ్రాకెట్స్ డిఫరెన్స్ చాలా రకాలు ఉంటాయి. బ్రాకెట్స్ డిఫరెన్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఈ బ్రాకెట్ ఏంటి, ఫ్లవర్ బ్రాకెట్. సో ఇక్కడ మనం ఏవైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి అని అర్థం అక్కడ. అలాగే హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి నెక్స్ట్ ఇంటీజర్స్. సో 0 1 2, అలాగే లెఫ్ట్ సైడ్ -1 -2. సో ఇట్లా ఇన్ఫినైట్, అటు సైడ్ ఈ సైడ్ ఎన్ని ఉంటాయి, ఇన్ఫినైట్, ఇవి కౌంట్లెస్. సో ఇన్ఫినైట్ నెంబర్స్ ఉంటాయి. సో మనకు ఒక నెంబర్స్ అన్న రాయాలి అంటే సపోజ్ నాకు ఎక్స్ వాల్యూ ఒక ఆన్సర్ వచ్చింది. నాకు ఆన్సర్ ఏంటంటే ఎక్స్ వాల్యూ 5 7 9 వచ్చింది. సో అప్పుడు ఆన్సర్ ఎలా రాయాలి, నాకు వచ్చిన వాల్యూస్ ఏంటి 5 7 9, ఈ వాల్యూస్ మాత్రమే. కాబట్టి ఆ వాల్యూస్ మాత్రం ఒక బ్రాకెట్ లో పెట్టి, ఏ బ్రాకెట్ అంటే ఏ బ్రాకెట్ ఆ బ్రాకెట్ రాయకూడదు. ఈ ఫ్లవర్ బ్రాకెట్ రాసేసి ఆ ఎలిమెంట్స్ రాస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ 5 7 ఆర్ 9 అనేది అర్థం. అదే బ్రాకెట్ ఎక్స్ ఈక్వల్ టు ఇట్లా ఉందనుకోండి 1 6, అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ 1 and 6 ఓన్లీ, ఎక్స్ వాల్యూ 1 and 6 ఓన్లీ. ఇప్పుడు ఇదే 1 6 ని ఇలా రాసాం అనుకోండి, సో 1 6 ఇలా రాస్తే దీని మీనింగ్ వేరు, అలాగే ఇలా రాస్తే దీని మీనింగ్ వేరు. సో ఏంటి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు 1 6. సో ఎక్స్ వాల్యూ ఏంటి అంటే 1 కి 6 మధ్యలో ఉంటుంది అని అర్థం. ఎక్స్ వాల్యూ ఏంటి 1 కి, ఇది కూడా ఎక్స్ వాల్యూ, రెండు కూడా ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా ఉండండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఓన్లీ 1 and 6. ఎక్స్ వాల్యూ 1 and 6 తప్పించి ఇంకా వేరే వాల్యూ కాదు, ఓన్లీ దట్ 2 వాల్యూస్ అని అర్థం. సో నెక్స్ట్ అలాగే దీని మీనింగ్ ఏంటంటే ఇది క్లోజ్ బ్రాకెట్ అంటాం. ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ రాస్తే క్లోజ్ బ్రాకెట్ రాస్తాం, ఇట్లా ఇలా రాస్తే కర్వ్ షేప్ లో రాస్తే దాన్ని ఏమంటాం, ఓపెన్ బ్రాకెట్ అంటాం. సో దీన్నేమో క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం, దీన్నేమో ఓపెన్ బ్రాకెట్ అంటాం. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రెండు 1 6 ఉంది, మరి దాని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అనేది మీకు తెలియాలి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎక్స్ కి బిలాంగ్స్ టు 1 6 అంటే ఎక్స్ వాల్యూ 1 నుంచి 6 మధ్యలో ఏదన్నా ఉండొచ్చు, ఇంక్లూడింగ్ 1 and 6. ఇంకా క్లారిటీ నెక్స్ట్ దాంట్లో చెప్తాను. సో ఫస్ట్ జస్ట్ వినండి, తర్వాత చెప్తాను దాన్ని ఇంకా క్లారిటీగా. సో ఎక్స్ వాల్యూ 1 కి 6 కి మధ్యలో ఉంటుంది, ఇంక్లూడింగ్ 1 and 6, ఇంక్లూడింగ్ 1 and 6. ఇక్కడ ఏంటంటే ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ 1 6 ఎక్స్క్లూడింగ్ 1 and 6. అంటే నేను ఇక్కడ రెండిట్లో కూడా ఎక్స్ వాల్యూ 1 కి 6 మధ్యలో ఉంటుంది అన్నాను. రెండిట్లో కూడా ఈ దాంట్లో ఇందులో కూడా ఎక్స్ వాల్యూ 1 6 మధ్యలో ఉంటుంది. కాకపోతే ఇందులో ఏమన్నా క్లోజ్ బ్రాకెట్ దగ్గర ఇంక్లూడింగ్ అంటే ఆ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయాలి, ఇంక్లూడింగ్ 1 6 వాటిని కూడా కన్సిడర్ చేయమని. ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూడింగ్ 1 6. సో మీకు దీని మీద క్లారిటీ వచ్చి ఉండదు. సో మనం దీని గురించి డీటెయిల్గా ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. సో మనకి ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఓన్లీ దట్ ఎలిమెంట్స్, అది మాత్రమే, ఆ ఎలిమెంట్స్ మాత్రమే. సో ఇప్పుడు మనం క్లియర్గా డీటెయిల్గా ఈ బ్రాకెట్స్ కి డిఫరెన్స్ చూసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు 2 4, ఏ బ్రాకెట్ రాశాను, ఫ్లవర్ బ్రాకెట్ రాశాను. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ 2 4 మాత్రమే తీసుకోమని, ఇంకా వేరే వాల్యూస్ ఏం తీసుకోకూడదు.
ఓన్లీ 2 4 మాత్రమే. ఎక్స్ ఈజ్ ఐదర్ 2 ఆర్ 4, ఆ రెండు వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. అది ఫ్లవర్ బ్రాకెట్ మీనింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ చూడండి, ఓపెన్ బ్రాకెట్ ఉంది. ఓపెన్ బ్రాకెట్ అంటే ఇక్కడ x బిలాంగ్స్ టు 2, 4 అంటే x వాల్యూ 2 కి 4 కి మధ్యలో ఉంటుంది. 2 కి 4 కి మధ్యలో నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 కి 4 కి మధ్యలో ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే 2 తర్వాత ఏంటి? 2.001, 2.002, 2.00002, 2.00003. సో అట్లా మనం డెసిమల్స్ లో కౌంట్ చేస్తే ఇంక ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. సో 2 కి 4 కి మధ్యలో ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఓపెన్ బ్రాకెట్ అంటే ఎక్స్ వాల్యూ 2 కి 4 కి మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ తీసుకోవాలి. 2 కి 4 కి మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ అంటే మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ వస్తుంది. 2 కి 3 కి మధ్యలో ఏమైతే ఉన్నాయో అన్ని అంటే డెసిమల్ తో సహా. ఇక్కడ ఏంటి? ఓన్లీ 2 and 4 మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఏమొస్తుంది? 2 కి 4 కి మధ్యలో ఉన్న ప్రతి నెంబర్ అంటే 2.3 వస్తుందంటే వస్తుంది, 2.7 వస్తుందంటే వస్తుంది, 2.0000009 వస్తుందంటే వస్తుంది, అలాగే 3.0000009 వస్తుందంటే వస్తుంది, అలాగే 3.9999999 వస్తుందంటే వస్తుంది. సో 2 కి 4 కి మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ వస్తుంది. కానీ 2 4 తీసుకోకూడదు. అంటే 2 తీసుకోకూడదు, 4 తీసుకోకూడదు. 2 4 రాదు. ఓపెన్ బ్రాకెట్ అంటే 2 4 రాదు. అంటే 2 4 ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే బౌండరీస్ ఏం చేస్తాం? ఎక్స్క్లూడ్ చేస్తాం. 2 4 రావు, బౌండరీస్ ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే ఇక్కడ దీని బ్రాకెట్ దీన్ని ఏమంటాం? ఓపెన్ బ్రాకెట్ అంటాం, ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. దీన్ని ఏమంటాం? ఓపెన్ ఇంటర్వెల్. సో ఓపెన్ ఇంటర్వెల్ లో మీనింగ్ ఏంటి? ఓన్లీ ఎక్స్ వాల్యూస్ లైస్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. అంటే ఇక్కడ 2 4 అన్నా కాబట్టి 2 4 మధ్యలో. ఒకవేళ 3, 7 అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? 3 కి 7 కి మధ్యలో ఉంటుంది. 3 కి 7 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. అంటే డెసిమల్స్ తో కూడా మనం కౌంట్ చేస్తాం. సో 3 పాయింట్ సంథింగ్, 3 4 పాయింట్ సంథింగ్, 5 పాయింట్ సంథింగ్. సో 3 కి 7 మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి. సో అవన్నిటిని మనం రాయడాలంటే రాస్తాం. సో 3, 7 రాసిస్తే వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏంటి? 2, 4 అంటే 2 కి 4 కి మధ్యలో ఉంటుంది. బట్ 2 and 4 ఈజ్ ఎక్స్క్లూడెడ్. అంటే ఈ రెండు తీసుకోం, బౌండరీస్ తీసుకోం. ఇంకా మధ్యలో 2 కి 4 కి మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ వస్తుంది. 2 కి 4 కి మధ్యలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మొత్తం వచ్చేస్తుంది. 2 కి 4 మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ వస్తుంది. బట్ నాట్ ఇంక్లూడెడ్ 2 and 4. సో 2 4 ఎక్స్క్లూడ్ అవుతుంది. 2 4 తప్పించి, మీనింగ్ కరెక్ట్ వినండి, 2 4 తప్పించి 2 4 మధ్యలో ఉన్న ప్రతి నెంబరు, ప్రతి రియల్ నెంబర్, 2 4 మధ్యలో ఉన్న ప్రతి రియల్ నెంబరు మనం రాయాలి అనుకుంటే ఎలా రాస్తాం? 2 4 తప్పించి, 2 4 కాకుండా వాటి మధ్యలో ఉన్న ప్రతి రియల్ నెంబర్ ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు 2, 4, ఎక్స్ బిలాంగ్స్ టు 2, 4 అని రాస్తాం. సో దీన్ని ఇంకో రకం కూడా మనం కాంటర్ రాయొచ్చు. 2 less than x less than 4 ఇలా కూడా రాయొచ్చు. సో ఇదేమో బ్రాకెట్స్ లో రాస్తే ఇలా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ 2 కి 4 కి మధ్యలో ఉంటుంది. ఎక్స్ వాల్యూ 2 కి 4 కి మధ్యలో ఉంటుంది. బట్ 2 4 ఈస్ నాట్ ఇంక్లూడెడ్. 2 4 ఆర్ ఎక్స్క్లూడెడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఇక్కడ ఏ బ్రాకెట్ ఉంది? క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. అంటే స్క్వేర్ షేప్ లో ఉంది. బాక్స్ ఎలా ఉంది? బాక్స్ షేప్ లో ఉంది. ఇక్కడేమో కర్వ్ షేప్ లో బ్రాకెట్ ఉంటే ఇక్కడ బాక్స్ షేప్ లో ఉంది. దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటే దీన్ని ఏమంటాం? క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. సో మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ 2 కి 4 కి మధ్యలో ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఏంటి? 2 కి 4 కి మధ్యలో ఉంటుంది. 2 కి 4 కి మధ్యలో. మరి దానికి దీనికి తేడా ఏంటి అంటే ఓపెన్ బ్రాకెట్ కి క్లోజ్డ్ బ్రాకెట్ కి తేడా ఏంటంటే ఇక్కడ 2 4 తీసుకోకూడదు, మధ్యలో వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్ లో 2 4 మధ్యలో వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, 2 4 తీసుకోకూడదు. మరి క్లోజ్ బ్రాకెట్ లో ఏంటంటే మధ్యలో వాల్యూస్ తో పాటు ఈ రెండు కూడా తీసుకోవచ్చు. ఆ రెండు వాల్యూస్ కూడా ఇంక్లూడింగ్ 2 4, 2 తీసుకోవాలి, 4 తీసుకోవాలి, మధ్యలో కూడా తీసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్ లో 2 కి 4 కి మధ్యలోనే తీసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్ 2, 4 అంటే సో వి టేక్ ఎక్స్ వాల్యూ ఓన్లీ బిట్వీన్ 2 and 4, ఓన్లీ బిట్వీన్ 2 and 4. డోంట్ టేక్ 2 and 4. 2 4 తీసుకోకూడదు. ఎందులో? ఓపెన్ బ్రాకెట్ లో. ఓపెన్ బ్రాకెట్ లో బౌండరీస్ తీసుకోము, ఓన్లీ ఆ మధ్యలో ఉన్న వాల్యూస్
రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఓపెన్ బ్రాకెట్ రాస్తాం. అదే నాకు ఎక్స్ వాల్యూ 2కి 4కి మధ్యలో ఉండాలి, 2 కూడా ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, మధ్యలో వాల్యూ కూడా ఉండాలి అని నేను చెప్పానంటే అప్పుడు ఎలా రాస్తాం, ఈ బ్రాకెట్తో రాస్తాం. అంటే 2 వస్తుంది, అక్కడేమో 2 డిలీటెడ్, 4 ఈజ్ డిలీటెడ్, ఇక్కడ 2 వస్తుంది, 4 వస్తుంది, మధ్యలో కూడా వస్తాయి, బిట్వీన్ వాల్యూస్ కూడా వస్తాయి. 2కి 4 మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ వస్తుంది, 2 కూడా వస్తుంది, 4 కూడా వస్తుంది, మధ్యలో వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఏమో ఓన్లీ దట్ 2 వాల్యూస్, లోవర్ బ్రాకెట్లో ఓన్లీ దట్ 2 వాల్యూస్, ఓపెన్ బ్రాకెట్లో ఓన్లీ బిట్వీన్, క్లోజ్డ్ బ్రాకెట్లో బిట్వీన్ and also including boundaries, and 2, 4 is also included. Here 2, 4 is excluded. Open bracket lo boundaries are excluded, closed bracket lo boundaries are also included. So next ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్ చూస్తే సో దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు ఆన్సర్. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎలా రాసాం కదా, దీన్ని కూడా ఎలా రాయొచ్చు అంటే 2 less than or equal to, ఇంక్లూడింగ్ కాబట్టి లెస్ ద ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో దీని ఆన్సర్ని 2, 4 ఎలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఎక్స్ వాల్యూ ఇస్ బిట్వీన్ 2 and 4 అంటే ఇలా రాయొచ్చు. సో ఇలా రాసిన ఓకే, ఇలా రాసిన ఓకే. ఇప్పుడు ఇదే ఆన్సర్ని 2, 4ని బిట్వీన్ 2 and 4 ఇంక్లూడింగ్ 2 కూడా ఇంక్లూడ్ కాబట్టి ఆర్ ఈక్వల్ టు అంటే 2 కూడా తీసుకోవాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 4 అంటే 4 కూడా తీసుకోమని. సో నెక్స్ట్ ఇది ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ 2కి 4కి మధ్యలో ఉండాలి, ఇక్కడ కూడా 2కి 4కి మధ్యలో ఉండాలి. మరి తేడా ఏంటి అంటే, సో 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి 2 తీసుకోవద్దు, 4 తీసుకోవచ్చు. సో 2 ఈజ్ ఎక్స్క్లూడెడ్, 4 ఈజ్ ఇంక్లూడెడ్, అండ్ బిట్వీన్ 2, 3, 2కి 4కి మధ్యలో వాల్యూస్ 4 is also included, but 2 is excluded. 2 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. అలాగే ఇంకో రకంగా రాయాలంటే ఎలా రాస్తాం అంటే 2 less than x less than 4. ఇక్కడ 2 తీసుకోకూడదు కాబట్టి ఆర్ ఈక్వల్ టు రాయద్దు, 4 తీసుకోవచ్చు కాబట్టి 4 దగ్గర ఆర్ ఈక్వల్ టు రాస్తాం. అదే ఆన్సర్ని ఇలా రాస్తాం, 2 less than x less than ఆర్ ఈక్వల్ టు 4. అంటే ఎక్స్ వాల్యూ 2కి 4 మధ్యలో ఉంటుంది, 2 ఎక్స్క్లూడెడ్, 4 ఈజ్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ కూడా 2కి 4కి మధ్యలోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ 2 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి 2 ఈజ్ ఇంక్లూడెడ్, 4 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి 4 ఈజ్ ఎక్స్క్లూడెడ్. 4 తీసుకోవద్దు అంటే హోల్ పెట్టామంటే తీసుకోకూడదు అని అర్థం. అదే ఇట్లా థిక్ చేసామంటే ఆ వాల్యూ కూడా తీసుకో అని అర్థం. సో ఇప్పుడు ఏంటి, మధ్యలో వాల్యూస్ అంటే ఇంకా 2 తీసుకోవచ్చు, 4 తీసుకోకూడదు, మధ్యలో ఇంకేమన్నా తీసుకోవచ్చు. సో మధ్యలో వాల్యూస్ అన్ని. సో దీన్ని ఇలా రాస్తాం. అదే దీన్ని ఇంకో రకంగా రాయాలి అంటే సో 2 less than x less than 4. సో ఇక్కడ ఏంటి, 2 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ కాబట్టి 2 దగ్గర ఆర్ ఈక్వల్ అని రాస్తాం. 4 దగ్గర ఏంటి ఓన్లీ లెస్ దాన్, 4 దగ్గర ఏంటి ఓన్లీ లెస్ దాన్, అక్కడ ఆర్ ఈక్వల్ టు రాదు, అది మీనింగ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్లోనేమో ఓన్లీ 2, 4 అని అర్థం. ఇంకా మిగిలిన వాటి అన్నిటిలో కూడా సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ కానీ ఈ 4 చూస్తే అన్నిట్లో కూడా ఎక్స్ లైజ్ బిట్వీన్ 2 and 4. మరి తేడా ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ బిట్వీన్ 2 and 4, ఓపెన్ బ్రాకెట్ ఓన్లీ బిట్వీన్ 2 and 4, ఓన్లీ 2కి 4కి మధ్యలోనే, 2 తీసుకోవద్దు, 4 తీసుకోవద్దు. ఇక్కడ కూడా బిట్వీన్ 2 and 4 and 2 is also included, 4 is also included. సో బౌండరీస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. సో ఇక్కడ మధ్యలో వాల్యూస్ తీసుకోవాలి, నెక్స్ట్ బౌండరీస్ కూడా తీసుకోవాలి, 2 తీసుకోవాలి, 4 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో వాల్యూస్ తీసుకోవాలి, 2 ఈజ్ ఎక్స్క్లూడెడ్, 4 ఈజ్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ దీని మీనింగ్ 2కి 4 మధ్యలో ఉంటుంది, 2 తీసుకోవాలి, 4 తీసుకోవద్దు, ఎక్కడైతే ఓపెన్ బ్రాకెట్ ఉందో తీసుకోకూడదు. సో ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ
7 కి 10 మధ్యలో ఉంది అని అంటే ఫస్ట్ మీరు ఏం రాయాలి, x బిలాంగ్స్ టు 7 కి 10 మధ్యలో ఉంది అంటే x వాల్యూ 7 ఓన్లీ బిట్వీన్ 7 అండ్ 10, ఓన్లీ బిట్వీన్ 7 అండ్ 10 అంటే అప్పుడు ఏంటి 7 కి 10 మధ్యలో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ లీస్ట్ నెంబర్ రాయాలి. 7 10 లో ఏది ఉందో అది ఫస్ట్ లీస్ట్ ఏంటి 7, ఫస్ట్ లీస్ట్ రాయాలి, అంతేగాని 10 రాయకూడదు. సో 7, 10, అంతేగాని 10, 7 రాస్తే రాంగ్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా లీస్ట్ ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి x వాల్యూ బిట్వీన్ 7 అండ్ 10 ఓన్లీ, x వాల్యూ బిట్వీన్ 7 అండ్ 10 ఓన్లీ. సో ఈ మధ్యలో అంటే 7 తీసుకోవద్దు 10 తీసుకోవద్దు అంటే ఆ రెండింటి మధ్యలో ఏంటి, ఆ రెండింటి దగ్గర హోల్ పెట్టేస్తాం, ఇంకా మధ్యలో వాల్యూస్ ఏమన్నా తీసుకో అని అర్థం. అదే x బిలాంగ్స్ టు 7, 10 అంటే మీనింగ్ ఏంటి, 7 కి 10 కి మధ్యలో ఉంటుంది, 7 కి 10 మధ్యలో ఉంటుంది, 10 కూడా తీసుకోవచ్చు 7 కూడా తీసుకోవచ్చు. ఇక్కడేమో తీసుకోకూడదు కాబట్టి హోల్, ఇక్కడ ఇవి కూడా తీసుకోవచ్చు అని అర్థం. అలాగే x బిలాంగ్స్ టు 7, 10, 10 దగ్గర ఓపెన్ బ్రాకెట్ అంటే x వాల్యూ 7 కి 10 కి మధ్యలో ఉంటుంది, 10 తీసుకోకూడదు 10 తీసుకోకూడదు 7 తీసుకోవచ్చు 7 తీసుకోవచ్చు. సో 7 తీసుకోవచ్చు 10 తీసుకోకూడదు, మధ్యలో వాల్యూస్, ఇంకా మధ్యలో వాల్యూస్ కూడా తీసుకోవాలి. 7 కి 10 మధ్యలో ఉంటుంది, 7 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు, 7 లెస్ దాన్ x లెస్ దాన్ 10, ఇక్కడ ఎక్కడైతే క్లోజ్డ్ బ్రాకెట్ ఉందో అక్కడ r ఈక్వల్ టు వస్తుంది, అక్కడ r ఈక్వల్ టు వస్తుంది. సో దీన్నే మనం ఇంకో రకంగా రాస్తాం, 7 లెస్ దాన్ x లెస్ దాన్ 10. సో ఇక్కడ రెండింటి దగ్గర క్లోజ్ బ్రాకెట్ ఉంది కాబట్టి రెండింటి దగ్గర కూడా r ఈక్వల్ టు వస్తుంది. సో ఇప్పుడు మనం జనరల్ రాయాలంటే x బిలాంగ్స్ టు a, b అంటే ఫస్ట్ a ఈజ్ లెస్ దాన్ b, a అనేది b కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు x వాల్యూ ఏంటి, a కి b, a అండ్ b టూ నెంబర్స్, a కి b కి మధ్యలో ఉండాలి, a తీసుకోవద్దు b తీసుకోవద్దు. సో b దగ్గర హోలు a దగ్గర హోలు, ఇంకా మధ్యలో ఏమన్నా తీసుకో. సో మధ్యలో ఈ అన్ని వాల్యూస్ వస్తాయి. సో దాన్ని ఓపెన్ బ్రాకెట్ x బిలాంగ్స్ టు a, b. అదే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ a, b అంటే a కి b కి మధ్యలో b కూడా తీసుకోవచ్చు a కూడా తీసుకోవచ్చు, మధ్యలో వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, మధ్యలో వాల్యూస్ తీసుకోవచ్చు, a bలు కూడా తీసుకోవని అర్థం. సో దీన్నే మనం ఇంకో రకంగా ఏం రాస్తాం, a లెస్ దాన్ x లెస్ దాన్ b, ఇక్కడ r క్లోజ్ బ్రాకెట్ ఉంది కాబట్టి రెండు దగ్గర r ఈక్వల్ అని రాస్తాం. దీన్ని ఇక్కడ ఏం రాస్తాం, a లెస్ దాన్ x లెస్ దాన్ b అంతే రాస్తాం. సో a bలు తీసుకోకూడదు. అలాగే x బిలాంగ్స్ టు క్లోజ్ బ్రాకెట్ a, ఓపెన్ బ్రాకెట్ b అంటే x వాల్యూ a కి b కి మధ్యలో ఉండాలి. సో a తీసుకోవచ్చు b తీసుకోకూడదు, సో మధ్యలో ఇంకేమన్నా తీసుకోవచ్చు. సో x బిలాంగ్స్ టు a, b. దీన్ని ఇంకో రకంగా మనం ఏం రాస్తాం, a లెస్ దాన్ x లెస్ దాన్ b, r ఈక్వల్ టు ఎక్కడ వస్తుంది, a దగ్గర మాత్రమే వస్తుంది. అలాగే నెక్స్ట్ x బిలాంగ్స్ టు a, క్లోజ్ బ్రాకెట్ b అంటే సో x వాల్యూ a కి b కి మధ్యలో ఉంటుంది, b తీసుకోవచ్చు a తీసుకోకూడదు. సో మధ్యలో వాల్యూస్ ఏమన్నా తీసుకోవచ్చు, సో మధ్యలో వాల్యూస్ ఏమన్నా తీసుకోవచ్చు. దీన్నే ఇంకో రకంగా రాయాలంటే ఏం రాస్తాం, a లెస్ దాన్ x లెస్ దాన్ b, b దగ్గర r ఈక్వల్ టు. సో ఎక్కడైతే క్లోజ్డ్ బ్రాకెట్ ఉందో ఆ వాల్యూ కూడా తీసుకోవచ్చు, ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఆ వాల్యూ తీసుకోకూడదు. ఇంక నెక్స్ట్ ఈ బ్రాకెట్స్ ఉంటే మధ్యలో వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, మధ్యలో వాల్యూస్ తీసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్ అంటేనేమో ఆ ఎక్స్ట్రీమ్స్ కన్సిడర్ చేయము, క్లోజ్ బ్రాకెట్ ఉంటే ఆ ఎక్స్ట్రీమ్ కూడా మనం ఏం చేస్తాం, కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు వీటి మీనింగ్ చూద్దాం. సో ఎక్స్ వాల్యూ ఇస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది 2. సో చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 కి లెఫ్ట్ సైడ్ ఉంది, 4 కి రైట్ సైడ్ ఉంది. సో 2 దగ్గర హోల్ పడిందంటే 2 తీసుకోకూడదు. అంటే x వాల్యూ 2 కి లెఫ్ట్ సైడ్, 2 కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, 2 1 0 ఇట్లా ఎంత మైనస్ ఇన్ఫినిటీ, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఏంటి మైనస్ ఇన్ఫినిటీ, కామా 2, 2 తీసుకోకూడదు కాబట్టి 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్, యూనియన్, యూనియన్ మళ్ళీ ఇంకేంటి 4 కి రైట్ సైడ్, 4 కి రైట్ సైడ్ 4 తీసుకోవచ్చా, తీసుకోకూడదు కాబట్టి 4 దగ్గర ఓపెన్ బ్రాకెట్ అప్ టు ఇన్ఫినిటీ. ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ దగ్గర ఆల్వేస్ ఓపెన్ బ్రాకెట్ వస్తుంది, ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా క్లోజ్డ్ బ్రాకెట్ రాయద్దు, ఇన్ఫినిటీ దగ్గర ఆల్వేస్ ఓపెన్ బ్రాకెట్. సో అది నెంబర్ కాదు మనకి ఇన్ఫినిటీ అనేది.
సో మనం చెప్పలేము కాబట్టి దాన్ని ఇన్ఫినిటీ అంటాం. సో ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్ బ్రాకెటే రాయాలి. అంటే దీని మీనింగ్ ఏంటి? సో 2కి లెఫ్ట్ సైడ్ అప్ టు ఎంతవరకు ఇట్లా వెళ్ళిపోతుంది, అప్ టు మైనస్ ఇన్ఫినిటీ. అలాగే ఇక్కడ ఏంటి 4కి రైట్ సైడ్ ఎంతవరకు, అప్ టు ఇన్ఫినిటీ. సో అప్ టు ఇన్ఫినిటీ అంటే దాని ఆన్సర్ ఎలా రాస్తాం? 2కి లెఫ్ట్ సైడ్, 4కి రైట్ సైడ్. సో 2, 4 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్, 4 దగ్గర కూడా ఓపెన్ బ్రాకెట్ రాసాం. ఇప్పుడు అదే క్వశ్చన్ ఇక్కడ 2, 4 దగ్గర థిక్గా ఉంది అంటే 2, 4 కూడా తీసుకో అని అర్థం. అంటే 2కి లెఫ్ట్ సైడ్ తీసుకోవని, అలాగే 4కి రైట్ సైడ్ కూడా తీసుకోమని, ఇంక్లూడింగ్ 2 కూడా తీసుకోమని. అంటే అప్పుడు ఆన్సర్ ఎలా రాయాలి? ఎక్స్ బిలాంగ్స్ టు 2కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు 2 కూడా తీసుకో అని. 2 కూడా తీసుకోమంటే అర్థం ఏంటి? క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి. యూనియన్ యూనియన్. సో 4కి రైట్ సైడ్ అంటే 4 కూడా తీసుకో అని అర్థం. 4 కామా ఇన్ఫినిటీ. 4కి రైట్ సైడ్ అంటే 4 కూడా తీసుకోమని, 4 టు ఇన్ఫినిటీ. సో ఇదే ఆన్సర్ని ఇంకో రకంగా కూడా రాస్తున్నాను. ఆన్సర్ ఇలాగే రాయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మీనింగ్ 2కి లెఫ్ట్ సైడ్, 4కి రైట్ సైడ్. బట్ ఏంటి ఆపోజిట్ ఏంటి? 2, 4కి మధ్యలో లేదు. 2, 4కి మధ్యలో లేదు. సో అప్పుడు ఏమంటాం అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే ఆల్ రియల్ నెంబర్స్. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్. బట్ 2, 4 తప్పించి 2, 4 మధ్యలో లేదు కాబట్టి ఏం రాస్తాం అంటే మైనస్ 2, 4 మధ్యలో తీసుకోకూడదు, 2 కూడా తీసుకోకూడదు. చూడండి ఇక్కడ 2 తీసుకోవద్దు, 4 తీసుకోవద్దు, 2 కూడా తీసుకోకూడదు కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ 4. అంటే అర్థం ఏంటి అప్పుడు? దీని మీనింగ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ దిస్ వాల్యూస్. రియల్ నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ వస్తే ఎక్సెప్ట్ బిట్వీన్. అంటే ఏంటి ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? 2కి లెఫ్ట్ సైడ్ అంటే 2 లేదు కదా, అలాగే 4కి రైట్ సైడ్ 4 కూడా లేదు అంటే 2 తీసుకోవద్దు. ఇక్కడ 2 దగ్గర హోల్ పడిందంటే 2 తీసుకోకూడదనే కదా. అలాగే 4 దగ్గర హోల్ పడిందంటే 4 తీసుకోకూడదు, మధ్యలో కూడా తీసుకోకూడదు. అంటే ఇంక అది తప్పించి ఇంకేమన్నా తీసుకోవచ్చు. అంటే అప్పుడు ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ ఏం తీసుకోకూడదు వాటిని తీసేస్తాం. ఇక్కడేమో ఏం తీసుకోవాలో అది మాత్రమే రాశాం. ఏం తీసుకోవాలి ఇక్కడ? 2కి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి కాబట్టి 2కి లెఫ్ట్ సైడ్ అంతా రాశాం. 4కి రైట్ సైడ్ తీసుకోవాలి కాబట్టి 4కి రైట్ సైడ్. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలో అది మాత్రమే రాశాం. ఇక్కడేం రాస్తున్నాం అంటే ఏం తీసుకోకూడదో అది తీసేస్తాం. టోటల్లోంచి ఏది అంటే ఇక్కడ ఏదైతే తీసుకోవాలో అది మాత్రమే తీసుకుంటే ఈ ఆన్సర్లో టోటల్ ఆన్సర్లోంచి ఏది తీసుకోకూడదు చెప్పండి. సో ఏది తీసుకోకూడదు? 2 తీసుకోకూడదు, 4 తీసుకోకూడదు, మధ్యలో కూడా తీసుకోకూడదు. సో ఇక్కడ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2, 4 ఇంక్లూడింగ్ 2 కూడా తీసుకోకూడదు, 4 కూడా తీసుకోకూడదు, తీసేసి. మరి నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి? 2కి లెఫ్ట్ సైడ్ ఇంక్లూడింగ్ 2 ఎందుకంటే థిక్ ఉంది కాబట్టి ఓకే. 4కి రైట్ సైడ్ ఇంక్లూడింగ్ 4 ఎందుకు ఇంక్లూడింగ్ 4 దగ్గర క్లోజ్ బ్రాకెట్ ఉంది కాబట్టి. మరి ఇదే ఆన్సర్ని ఎలా రాయొచ్చు? ఏముండకూడదు ఇక్కడ? ఆపోజిట్ ఏంటి? ఏముండకూడదు? 2, 4 మధ్యలో ఉండకూడదు అంతే. 2 ఉండొచ్చా అంటే ఉండొచ్చు, 2 దగ్గర థిక్ ఉంది కాబట్టి 2 ఉండొచ్చు. 4 ఉండొచ్చా అంటే ఉండొచ్చు. అంటే ఏముండకూడదు? 2కి 4కి మధ్యలో ఉండకూడదు. అంటే ఇదే ఆన్సర్ని మనం ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ మైనస్ ఏముండకూడదో తీసేస్తాం. అంటే 2కి 4కి మధ్యలో ఉండకూడదు. ఆర్ వాల్యూ ఏంటి? 2కి 4కి మధ్యలో ఉండకూడదు. సో నెక్స్ట్ ఇప్పుడు వీటి మీనింగ్ చూద్దాం. అంటే ఇక్కడ ఏంటి? 4కి రైట్ సైడ్ అని 4కి రైట్ సైడ్ ఆరో పెట్టామంటే 4కి రైట్ సైడ్. అలాగే ఇక్కడ 2కి లెఫ్ట్ సైడ్. ఇక్కడ 2 దగ్గర హోల్ పడిందంటే 2 తీసుకోవద్దు అని అర్థం. ఇక్కడ 4 దగ్గర థిక్ తీసుకున్నామంటే 4 తీసుకోవచ్చు అని అర్థం. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా రాస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు 2కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ కామా 2 తీసుకోకూడదు కాబట్టి 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్ యూనియన్ అంటే ఆర్ అంటే ఇది కానీ లేదా అది కానీ ఆన్సర్. ఆర్ అంటే యూనియన్ అని రాయాలి. నెక్స్ట్ 4 తీసుకోవచ్చు కాబట్టి 4 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్. 4కి రైట్ సైడ్ అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో దీన్నే మనం ఆపోజిట్గా రాయాలి అంటే ఏముండకూడదు ఆన్సరు?
ఆన్సర్ ఏముండకూడదు, 2 తీసుకోవద్దు అన్నాము. సో ఇది ఉండకూడదు, దానికి ఆపోజిట్. సో అంటే ఏంటి, ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఆల్ రియల్ నెంబర్స్. సో ఏమి ఉండకూడదు, 2 ఉండకూడదు కాబట్టి 2 తీసేయాలి. 2కి 4 మధ్యలో ఉండకూడదు కాబట్టి 2, 4 మధ్యలో వాల్యూస్ అన్ని తీసేయాలి. 4 ఉండొచ్చు కదా, 4 ఉండొచ్చు. సో 4 తీసేయద్దు. 4 తీసేయకూడదు కాబట్టి 4 దగ్గర ఏంటి, ఓపెన్ బ్రాకెట్. చూడండి ఇక్కడ తిక్కు వస్తే అక్కడ హోల్ వస్తుంది. మరి అక్కడ హోల్ వచ్చింది అంటే అర్థం ఏంటి, 4 తీసుకోవద్దు అని అర్థం. కాబట్టి 4 దగ్గర ఏంటి, ఓపెన్ బ్రాకెట్ అని వస్తుంది. మరి ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు, సో 2కి లెఫ్ట్ సైడ్ అంటే -∞, 2. 2 దగ్గర ఏ బ్రాకెట్, 2 ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్. మళ్ళీ 4కి రైట్ సైడ్ అంటే 4 దగ్గర ఏ బ్రాకెట్, హోల్. 4 దగ్గర హోల్ పడింది కాబట్టి 4 దగ్గర ఓపెన్ బ్రాకెట్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇది ఆన్సర్. సో దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని ఇంకో రకంగా రాయాలి అంటే అసలు ఆపోజిట్ ఏంటో చూద్దాం. దానికి ఆపోజిట్ అంటే ఇక్కడ తిక్కు పడిందంటే ఇక్కడ హోల్ పడాలి, ఆపోజిట్. ఇక్కడ హోల్ పడిందంటే ఇక్కడ తిక్కు రావాలి. ఇక్కడ హోల్ పడింది కాబట్టి ఇది ఉండకూడదు. అంటే ఆల్ రియల్ నెంబర్స్ నుంచి ఆ పార్ట్ తీసేయాలి. అంటే 2 దగ్గర ఏ బ్రాకెట్ ఉంది, 2 దగ్గర ఏంటి, హోల్ ఉంది. 2 దగ్గర హోల్ కాబట్టి 2 దగ్గర ఏంటి, ఓపెన్ బ్రాకెట్. 2 దగ్గర హోల్ పడింది కాబట్టి ఓపెన్ బ్రాకెట్. 4 దగ్గర ఏంటి, క్లోజ్డ్ బ్రాకెట్. ఎందుకు, తిక్కు ఉంది కాబట్టి 4 దగ్గర క్లోజ్ బ్రాకెట్. సో అంటే ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ దీస్ వాల్యూస్ అని అర్థం. సో ఆల్ రియల్ నెంబర్స్ ఇక్కడ 4 దగ్గర ఏంటి, క్లోజ్డ్ బ్రాకెట్. ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ ఈ గ్రీన్ పోర్షన్. సో తప్పించి ఇంకా రిమైనింగ్ అంతా. సో ఇది ఇంటర్వెల్స్ రాసే ప్రాసెస్. సో ఇంటర్వెల్స్ అనేది అయినా స్టిల్ ఎవరికైనా డౌట్ ఉంటే సో మనం డౌట్ సెక్షన్ అనేది సపరేట్గా పెడదాము. సో డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్ సెక్షన్ అంటే చాలా మంది క్లారిటీ వచ్చేస్తుంది. సో కొన్ని మీకు డౌట్ సెక్షన్ ఉంటే కనుక ఎవరైనా అర్థం కాని ఉంటే సో మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు.